హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం వీర హనుమాన్ ఎక్కువబోతున్నాం. వానర సేనలు విచారగ్రస్తులై ఉన్న చోటికి విభీషణుడు వచ్చాడు. అతన్ని చూసి ఇంద్రజిత్తు అనుకొని వానరులు చెల్లా చెదురై పరిగెత్తసాగారు. సుగ్రీవుడు ఆజ్ఞాపించగా జాంబవంతుడు వానరులతో వచ్చినది విభీషణుడు, ఇంద్రజిత్తు కాదు అని చెప్పాడు. రామలక్ష్మణుల స్థితి చూసి విభీషణుడు చాలా బాధపడ్డాడు. అతనికి తాను లంకకు రాజవుతానన్న ఆశ కాస్త పోయింది. సుగ్రీవుడు విభీషణుని కౌగలించుకొని, విభీషణ, అప్పుడే రావణుడు ఇంద్రజిత్తు అనుకోకు, నువ్వు లంకకు రాజు కాగలవు. రామలక్ష్మణులు ప్రాణాపాయం లేదు, ఈ మూర్ఛ నుంచి తేరుకోగానే వాళ్ళు శత్రునాశనం చేయగలరు అన్నాడు. తరువాత సుగ్రీవుడు తన మామ అయిన సువేషుడితో, రామలక్ష్మణులు మూర్ఛ తేరుకోగానే వీళ్లను కొందరు వానర వీరులను తీసుకొని కిష్కింధకు వెళ్ళిపో, నేను రావణుని సకుటుంబంగా చంపి సీతను తీసుకొని వస్తాను అన్నాడు. సువేషుడు సుగ్రీవుడితో, పూర్వం దేవదానవ వాడు యుద్ధాలు చేయటం మనం చూసే ఉన్నాము. అప్పుడు కూడా రాక్షసులు మాయా యుద్ధాలు చేసి దేవతలను చాలామందిని పడగొట్టారు. కొందరు దేవతలు మూర్ఛపోయారు, కొందరు చచ్చిపోయారు. అప్పుడు దేవతల గురువైన బృహస్పతి మృత సంజీవిని విద్యతో మూలికలతోనూ వారికి చికిత్స చేశాడు. సంజీవకరణి, విశంకకరణి అనే ఔషధులు పాల సముద్రం వద్ద కొండల్లో ఉంటాయి. పూర్వం క్షీరసాగర మదనం జరిగిన చోట చంద్రపర్వతము, ద్రోణపర్వతము ఉన్నాయి. వాటి మీదనే ఈ ఔషధులు ఉంటాయి. అక్కడికి హనుమంతుణ్ణి పంపించు అన్నాడు. ఇంతలో ప్రళయంగా గాలి వీచింది. వానరులకు గరుత్మంతుడు వస్తున్నట్లు కనిపించింది. గరుత్మంతుడు రావడం చూసి రామలక్ష్మణులను బాణ రూపంలో బంధించి ఉన్న సర్పాలు భయపడి పారిపోయినాయి. గరుత్మంతుడు రామలక్ష్మణుల వద్ద దిగి వారి ముఖాలు, శరీరాలు నిమిరాడు. వెంటనే వాళ్ళ గాయాలు నయమయ్యాయి. రాముడు అతనితో, మీ దయవల్ల మేము తిరిగి ఎప్పటిలా బలవంతులమై అయ్యాము. మిమ్మల్ని చూస్తుంటే మా తండ్రి దశరథ మహారాజును, మా తాత అజమహారాజును చూసినంత ఆనందం కలుగుతుంది. మీ దివ్యాస్త్రాలు, ఆభరణాలు చూడగా ఆశ్చర్యం కలుగుతుంది. మీరెవరు అన్నాడు. గరుత్మంతుడు ఆనంద బాష్పాలు రాలుస్తూ, రామ, నేను నీకు స్నేహితుణ్ణి, ఇష్టుణ్ణి, నీ ప్రాణం లాంటి వాణ్ణి. నా పేరు గరుత్మంతుడు. మీ ఇద్దరికి సహాయం చేయడానికే వచ్చాను. ఈ బాణాపాశాలు నిజంగా సర్పాలు. వీటిని వదిలించడం అందరికీ సాధ్యం కాదు. అందుకే మీ పరిస్థితి గురించి వినగానే పరిగెత్తుకుంటూ వచ్చాను. మిమ్మల్ని విడిపించాను. ఈ యుద్ధంలో మీరు ఏమాత్రం ఏమరపాటుగా ఉండరాదు. రాక్షసుని నమ్మరాదు. ఇప్పుడు మీకే తెలుస్తుంది అన్నాను కదా అన్నాడు. తరువాత గరుత్మంతుడు వెళ్ళిపోవటానికి రాముడి వద్ద సెలవు పుచ్చుకుంటూ, నేను నీకు ఎలా స్నేహితుణ్ణి అని ఇప్పుడు మాత్రం అడక్కు. ఈ యుద్ధంలో గెలిచిన అనంతరం ఆ సంగతి నీకే తెలుస్తుంది. యుద్ధం అయిపోయినాక లంకలో పసివాళ్ళు, ముసలివాళ్ళు మాత్రం మిగులుతారు. రావణుడు చస్తాడు, సీత నీకు దక్కుతుంది అని చెప్పి ఆకాశ మార్గాన ఎగిరి వెళ్ళిపోయాడు. రామలక్ష్మణులు మామూలు మనుషులు కాగానే వానరులు తోకలు ఎగిరేస్తూ సింహనాదాలు చేశారు. బేరీలు, మృదంగాలు మోగాయి. వానరులు చెట్లు పీకి లంకా ద్వారాలను ముట్టడించారు. అప్పటికి అర్ధరాత్రి అయింది. ఆ నిశిరాత్రి వేళ వానరులు సింహనాదాలు చెయ్యటం రావణుడు, రాక్షసులు విన్నారు. రావణుడు తన మంత్రులతో, వానరులు మహా ఆనందంతో ఉన్నట్లున్నారు. రామలక్ష్మణుల కోసం ఏడుస్తూ ఉండవలసిన వాళ్ళు సంతోషంగా ఎందుకున్నారు అని వానరుల ఉత్సాహానికి కారణం తెలుసుకొని రావటానికి రాక్షసులను పంపాడు. వాళ్ళు వెళ్ళి ప్రాకారాల మీదకి ఎక్కి వానరసేనను బాణాపాశాలు వదిలి సుఖంగా ఉన్న రామలక్ష్మణులను చూసి రావణుడి వద్దకు తిరిగి వెళ్ళి తాము చూసి చెప్పారు. రామలక్ష్మణులు ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణాబంధాల నుంచి బయటపడ్డారని విని రావణుడు వెలవెలపోయాడు. వాసుకి ఇలాంటి బాణాలు నిష్ప్రయోజమయ్యాయి. అతను ధూమ్రాక్షుడనే వాడితో, నువ్వు పెద్ద సేనతో వెళ్ళి వానరులను, రాముణ్ణి చంపిరా అన్నాడు. ధూమ్రాక్షుడు వెంటనే బయలుదేరి వెళ్ళి సేనాధ్యక్షుడితో తాను యుద్ధానికి పోతున్నానే, తన కోసం సేనను సిద్ధం చేయమని చెప్పాడు. ధూమ్రాక్షుడు సేన సిద్ధమైంది. రకరకాల ఆయుధాలు ధరించి రాక్షసులు ఆ సేనలో ఉన్నారు. వారిని వెంట పెట్టుకొని ఉత్తమమైన రథం ఎక్కి ధూమ్రాక్షుడు పడమటి ద్వారం వద్దకు వెళ్ళాడు. ధూమ్రాక్షుడు రావడం చూస్తూనే వానరులు సింహనాదం చేశారు. ఉభయపక్షాల పోరు ప్రారంభమైంది. రాక్షస ఆయుధాల చేత దెబ్బలు తింటూ వానరులు రాక్షసులను చెట్లతోనూ గండరాళ్లతోనూ కొట్టారు. మొత్తం మీద రాక్షసులే ఎక్కువ నష్టపడి పారిపోయసాగారు. అది చూసి ధూమ్రాక్షుడు వానరులను హింసించ ప్రారంభించాడు. వానరులు కూడా అధిక సంఖ్యలో చచ్చారు. ధూమ్రాక్షుడు వానర సేవలను నష్టపరచడమే కాక తరమటం చూసి హనుమంతుడికి చాలా కోపం వచ్చింది. అతను పెద్ద శిలను తీసుకొని ధూమ్రాక్షుడి మీదికి పోయి అతని రథం మీద విసిరి కొట్టాడు.
రథం ధ్వంసమైంది. రథం మీద పడే ఆ శిలను చూస్తూనే ధూమ్రాక్షుడు గద తీసుకొని నేల మీదికి దూకి నిలబడ్డాడు. తర్వాత హనుమంతుడు చెట్ల బోదలు కొమ్మలు తీసుకొని రాక్షసును ఎడాపెడా చదువు చేయసాగారు. రాక్షసుడు పారిపోయిన తర్వాత హనుమంతుడు ధూమ్రాక్షుడిపైకి వచ్చాడు. ధూమ్రాక్షుడు గదతో హనుమంతుడిని ఎదుర్కొని దానితో హనుమంతుడి తల మీద కొట్టాడు. హనుమంతుడు ఆ దెబ్బకు లక్ష్య పెట్టక ధూమ్రాక్షుడి మీద ఒక పర్వత శిఖరాన్ని వేశాడు. ఆ దెబ్బకు ధూమ్రాక్షుడు చచ్చాడు. అది చూసిన వానరులు మరింత ఉత్సాహంగా రాక్షసుల మీద పడ్డారు. రాక్షసులు భయపడి లంకలోనికి పారిపోయారు. ధూమ్రాక్షుడు చచ్చినట్లు విని రావణుడికి అమితమైన కోపం వచ్చింది. అతను వజ్రదుష్టుడనే వాడిని చూసి, నువ్వు వెంటనే వెళ్ళి రాముణ్ణి, సుగ్రీవుణ్ణి, అందరూ వానరులను చంపిరా అన్నాడు. వజ్రదుష్టుడు మాయలు నేర్చినవాడు. అతను సైన్యాన్ని తీసుకుని కవచం ధరించి ధనుర్బాణాలు తీసుకొని రథం మీద యుద్ధానికి బయలుదేరాడు. అతని వెంట మంచి మంచి అస్త్రాలు ధరించిన రాక్షస వీరులు బయలుదేరారు. వజ్రదష్టుడి రాక్షస సేనలు లంకా నగరపు దక్షిణ ద్వారం గుండా బయటకు వచ్చాయి. ఆ ద్వారాన్ని ముట్టడించింది అంగదుడు. వానర రాక్షసుల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసులు అనేక మంది వానరులను చంపటం చూసి అంగదుడు మండిపడి దారుణంగా రాక్షస వధ సాగించాడు. అతని దెబ్బకు అందుబాటులోనికి వచ్చిన రాక్షసులు తలలు ఒక్కొక్క దెబ్బకే పగిలిపోయినాయి. అంగదుడి దెబ్బకు తట్టుకోలేక రాక్షసుల బలాలు చిందరవందరగా కావటం చూసి వజ్రదష్టుడి కోపం వచ్చింది. అతను వానర సేవ మీద బాణవర్షం కురిపించాడు. తర్వాత అంగదుడు వజ్రదుడు ఒకరినొకరు ఎదుర్కొన్నారు. వారి మధ్య జరిగిన ద్వంద్వ యుద్ధంలో అంగదుడు వజ్రదుష్టుడు రథాన్ని ఒక శిలతో ధ్వంసం చేశాడు. వజ్రదుష్టుడు గద తీసుకుని నేలపైకి దూకి వెంటనే కొంతసేపు మూర్చపోయాడు. మూర్ఛ నుంచి బయటపడుతూనే వజ్రదుష్టుడు తన ఎదురుగా నిలిచి ఉన్న అంగదుడి రొమ్ముకేసి గద విసిరాడు. అటు తర్వాత ఇద్దరు ముష్టి యుద్ధానికి దిగారు. ఇద్దరు చాలాసేపుగా పోరాడి అలిసిపోయి మోకాళ్ళ మీద కూర్చొని ఉన్న సమయంలో అంగదుడు అకస్మాత్తుగా లేచి వజ్రదుష్టుడి తలను ఖడ్గంతో ఖండించాడు. వానరులు సంతోషించారు. వజ్రదష్టుడు చచ్చినట్టు విని రావణుడు అంపకుణ్ణి సేనతో సహా యుద్ధానికి పంపాడు. ఆ ప్రకారమే అంపకుడు మంచి రథం మీద సేనను వెంటబెట్టుకుని బయలుదేరాడు. మళ్ళీ రాక్షసులకు వానరులకు తీవ్రమైన యుద్ధం జరిగింది. రెండు పక్షాలు అనేక మంది చచ్చారు. కుముదుడు, నలుడు, మైందుడు, ద్వివుడు అనే వానరులను విజృంభించి రాక్షసులను చంపసాగారు. అంపకుడు ఆ వానరులను గమనించి తన రథాన్ని వారి వైపు తోలించాడు. అంపకుడి ముందు వానరులు నిలబడలేకపోయారు. ఇది చూసి హనుమంతుడు వచ్చాడు. అంపకుడిని హనుమంతుడు పైన బాణవర్షం కురిపించాడు. హనుమంతుడు ఆ బాణాలను లక్ష్యపెట్టక గట్టిగా సింహనాదం చేసి భూమి అదిరేలాగా కాలు తాడిస్తూ ఒక పెద్ద శిలను తీసుకుని ఆ అంపకుడి మీదకి వెళ్ళాడు. కానీ అంపకుడు తన బాణాలతో హనుమంతుడి చేతిలోని శిలను తుంపులుగా చేశాడు. హనుమంతుడు ఒక మధ్య చెట్టును పేకరించి దాన్ని అంపకుడు నెత్తి మీదకు కొట్టాడు. ఆ దెబ్బలతో అంపకుడు చచ్చిపోయాడు. రాక్షసులు ఇది చూసి భయపడి తమ చేతుల్లోని ఆయుధాలు అక్కడే పారేసి లంకలోనికి పారిపోయారు. అంపకుణ్ణి చంపినందుకు హనుమంతుణ్ణి వానర వీరులు ఎంతగానో ప్రశంసించారు. హనుమంతుడు వాళ్ళని అభినందించాడు. వానరులు రాక్షసుల గుండెలు అదిరేట్లు సింహనాదాలు చేశారు. అంపకుడు చచ్చాడని విని రావణుడు కొంచెంసేపం విచారించి మంత్రులతో సంప్రదించి తన సేనా వ్యూహాలను పరీక్షించటానికి లంకంతా తిరిగాడు. లంకంతటా రాక్షసుల జెండాలు ఎగురుతున్నాయి. నగరం చుట్టూ నగర సేనలు ముట్టడి చేసి ఉన్నాయి. రావణుడు సభాభవనానికి తిరిగి వచ్చి ప్రహస్తుణ్ణి చూసి శత్రు సైన్యాలు వచ్చి తమ నగరాన్ని ముట్టడిస్తే దాన్ని విడిపించుకోవడానికి ఇతరులు చేసే ప్రయత్నం నిరర్థకమని తోస్తుంది. ఆ పని చేయగల వాళ్ళు నేను, కుంభకర్ణుడు, నువ్వు, ఇంద్రజిత్తు, నికుంభుడు మాత్రమే. నువ్వు తగిన సేనను వెంట తీసుకొని పోయి వానర సేనను జయించిరా అన్నాడు. అందుకు ప్రహస్తుడు ఇలా చెప్పాడు. ఇది ముందే చర్చించిన సంగతే కదా. దీని గురించి మనకు మనస్పర్ధలు కూడా వచ్చింది. సీతను రాముడికి ఇచ్చేయటం క్షేమమని నాకు తెలిసిందే. లేకపోతే యుద్ధం తప్పదన్న సంగతి కూడా నా ముందే తెలుసు. అయితే నీకు ఇష్టమైన పని చేయటానికి నేను ఎన్నడూ సిద్ధమే. దీనికోసం యుద్ధంలో నా ప్రాణాలు కూడా ఇస్తాను అన్నాడు. ఇలా అని సేనా నాయకుడైన ప్రహస్తుడు పెద్ద సేనను తీయమని సైన్యాధ్యక్షుడితో ఉత్తర్వు ఇచ్చాడు. రాక్షస వీరులు విజయం కోసం హోమాలు చేసి బ్రాహ్మణులను అర్పించి యుద్ధానికి కదిలారు. ప్రహస్తుడు బేరి మోగించి గుర్రాలను పూంచిన రథం మీద బయలుదేరాడు. అతని వెంట 4 పుత్రులు, నరాంతకుడు, కుంభహురుడు, మహానుభావుడు, సమున్నతుడు అనేవాళ్ళు బయలుదేరారు.
రాముడు ప్రస్తుడు రావటం చూసి విభీషణ్తో, ఆ వచ్చే రాక్షసుడు చాలా పరాక్రమవంతుడిలా కనబడుతున్నాడు, ఎవరతను అన్నాడు. అతడు రావణుడి సేనాని ప్రస్తుడు. రావణుడి సేనలో 3వ వంతు ఇతని కింద ఉంటుంది. ఇతను అస్త్రాలు తెలిసినవాడు, పరాక్రమవంతుడు, ప్రతిజ్ఞ కలవాడు అని విభీషణుడు రాముడికి చెప్పాడు. ఈ లోపల వానర వీరులు ప్రహస్తుడిని ఎదుర్కొన్నారు. మరొకసారి వానరులు రాక్షసులు అధిక సంఖ్యలో పరస్పరం చంపుకున్నారు. ప్రహస్తుడి 4 మంత్రులు విజృంభించి వానరులను చంపసాగారు. అది చూసి ద్విజుడు అనే వానర వీరుడు పెద్ద బండరాయి విసిరి నరాంతకుణ్ణి చంపాడు. అలాగే దుర్ముఖుడు అనే వానర వీరుడు సుసంపుణ్ణి, జాంబవంతుడు మహానాథుణ్ణి, తారుడు కుంభహోరుణ్ణి చంపారు. ప్రహస్తుడి మంత్రులు 4 చచ్చారు. ఈ సంగతి కళ్ళారా చూసిన ప్రహస్తుడు అమితమైన క్రోధంతో వానరసేనను భయంకరంగా చెండాడసాగాడు. అప్పుడు ప్రహస్తుడిని నీలుడు ఎదిరించాడు. ప్రహస్తుడు బాణాలతోనూ నీలుడు చెట్లతోనూ యుద్ధం చేశారు. బాణాలు తన శరీరాన్ని ఎంత దారుణంగా హింసిస్తున్నా లెక్క చేయక నీలుడు ప్రహస్తుడి రథపు గుర్రాలను చంపి ప్రహస్తుడి ధనస్సు పట్టుకుని విరిచేశాడు. చివరకు ప్రహస్తుడు నీలుడు మల్ల యుద్ధానికి దిగారు. ఆ యుద్ధంలో నీలుడు ప్రహస్తుడి తలను శిలతో పగలగొట్టాడు. రాక్షసులు ఏడుస్తూ లంకకు పారిపోయారు. వాళ్ళు వెళ్ళి రావణుడితో ప్రహస్తుడు చచ్చినట్టు చెప్పేసరికి రావణుడికి కోపం వచ్చింది. అతను తానే స్వయంగా యుద్ధానికి పోవటానికి నిశ్చయించుకున్నాడు. అతను ఉత్తమ అస్త్రాలను పూడ్చిన తన రథం ఎక్కి బయలుదేరాడు. అతను నగరం దాటి వచ్చేసరికి రాళ్ళు చెట్లు చేత పట్టిన వానల సేన కనిపించింది. రావణుడు యుద్ధానికి వస్తుండటం చూసి రాముడు విభీషణుడితో, ఆ మహాసేనలో రకరకాల ధ్వజాలతో వచ్చేవారెవరు అన్నాడు. విభీషణుడు రాముడికి ఒక్కొక్కరిని విడివిడిగా చెప్పాడు. వారిలో రావణుడి కొడుకు అంపకునుడు అనేవాడు ఒకడున్నాడు. ఇంద్రజిత్తు ఉన్నాడు. అతికాయుడు, మహోదరుడు అనేవాళ్ళు ఉన్నారు. ఇంకా రావణుడి వెంట పిశాచరుడు, నిశూరుడు, కుంభుడు, నికుంభుడు మొదలైన వారు ఉన్నారు. రాముడు రావణుడి తేజస్సు చూసి ఆశ్చర్యపోయాడు. అలాంటి తేజస్సు దానవుల్లో ఎవరికీ ఉండదనిపించింది. అయినా ఈ రావణుడు ఇప్పుడు తన ఎదుట పడినందుకు రాముడు ఎంతో సంతోషించాడు. సీతను ఎత్తుకుపోయినందుకు ఇప్పుడు పగ తీర్చుకోవచ్చు. అందుకని రాముడు లక్ష్మణుతో సహా యుద్ధం చేయడానికి సిద్ధంగా నిలబడ్డాడు. వానరసేనను కలత పెడుతూ వచ్చే రావణ్ణి సుగ్రీవుడు ఎదిరించాడు. రావణుడు సుగ్రీవుడిని ఒక్క బాణంతో పడగొట్టాడు. రాక్షసులు సింహనాదం చేశారు. అది చూసి గవాక్షుడు, గవయుడు, వృషభుడు, జ్యోతిర్ముఖుడు, సభుడు అనే వానర వీరులు శరీరాలు పెంచి కొండరాళ్లతో రావణుడి మీదికి వచ్చారు. రావణుడు అందరినీ బాణాలతో కొట్టాడు. వానర వీరులు బెదిరి రాముడిని శరణుజొచ్చారు. రావణుడు వానరసేన నిర్మూలిస్తుండడం చూసి రాముడు వానర రక్షణకు బయలుదేరాడు. అది చూసి లక్ష్మణుడు రావణుడిని చంపే అవకాశం తనకివ్వమని రాముడిని ప్రార్థించాడు. లక్ష్మణుడిని మెలకువగా ఉండమని హెచ్చరించి రాముడు అతనికి అనుమతిచ్చాడు. లక్ష్మణుడు రావణుడిని ఎదుర్కొన్నాడు. అది చూసి హనుమంతుడు ముందుగా తానే రావణుడి ముందుకు వెళ్ళి కుడి చెయ్యి ఎత్తి, నువ్వు దేవదానవ గంధర్వ యక్ష రాక్షసులను జయించావు నిజమే, కానీ నీకు వానరుల మూలాన అపాయం ఉన్నది. నా ఈ చేత్తో నిన్ను చంపబోతున్నాను అన్నాడు. ఈ మాటలకు రావణుడు మండిపడి, హనుమంతుడా, నిర్భయంగా నన్ను కొట్టు. ఒక కోతి రావణ్ణి కొట్టిందన్న శాశ్వత కీర్తి నీకు దక్కుతుంది. ఆ తర్వాత నేను నిన్ను చంపేస్తాను అన్నాడు. జ్ఞాపకం తెచ్చుకో, నీ కొడుకు అక్షయుడు నా దెబ్బకే చచ్చాడు అన్నాడు హనుమంతుడు. రావణుడు హనుమంతుడిని రొమ్ము మీద తన చేత్తో చర్చాడు. ఆ దెబ్బకు చలించిన హనుమంతుడు కోపంతో రావణుడి రొమ్ము మీద బలంగా అరచేత్తో కొట్టాడు. ఆ దెబ్బకు రావణుడు భూకంపానికి పర్వతంలాగా ఊగిపోయాడు. అది చూసి వానరులు కోలాహలంగా హర్షధ్వానాలు చేశారు. రావణుడు హనుమంతుడి పరాక్రమాన్ని ప్రశంసించాడు. కానీ హనుమంతుడు, రావణ, నా పరాక్రమం కాల్చనా? నా దెబ్బతిని కూడా నువ్వు ఇంకా బతికే ఉన్నావే. ఇంకొకసారి నువ్వు నన్ను కొట్టు, ఆ తర్వాత నేను పిడికి పొడితో యమలోకాన్ని పంపించేస్తాను అన్నాడు. కోపం వచ్చి రావణుడు తన పిడికిలతో హనుమంతుడి రొమ్ములో పొడిచాడు. హనుమంతుడు ఆ దెబ్బకు దిమ్మరపోయాడు. హనుమంతుడు తెప్పరిల్లి తనను మళ్ళీ పొడిచేలోగా రావణుడు నీలుడిపైకి యుద్ధానికి వెళ్ళాడు. వానరసేన నాయకుడైన నీలుడు రావణుడి బాణాల తాకిడికి బాగా నొచ్చి రావణుడి పైన ఒక కొండ శిఖరం విసిరేశాడు. ఈ లోపల తెప్పరిల్లిన హనుమంతుడు రావణుడి వద్దకు వచ్చి, ఇంకొకరితో యుద్ధం చేస్తున్నావు గనక బతికిపోయావు అన్నాడు. రావణుడు తన మీదికి వచ్చే కొండ శిఖరాన్ని బాణాలతో ముక్కలు చేశాడు.
తర్వాత అతను నీలుడిని ఆగ్నేయాస్త్రంతో మూర్చబోగొట్టి లక్ష్మణుని మీదికి వెళ్ళాడు. రాక్షసరాజా, ఈ వానరులతో ఎందుకు యుద్ధం చేస్తున్నావు? నాతో చెయ్యి అన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణ, నీకు ఆయుమూడి నా ఎదుట పడ్డావు, ఇప్పుడే నిన్ను యమపురికి పంపుతాను అన్నాడు రావణుడు. పాపాత్ముడా, ఆత్మస్థుతి చేసుకోకు. నీ శక్తి, బలము, పరాక్రమం నాకు బాగా తెలుసు. నేను యుద్ధానికి సిద్ధంగానే ఉన్నాను అన్నాడు లక్ష్మణుడు. రావణుడు ఆగ్రహించి లక్ష్మణుడి పైన బాణాలు వేశాడు. లక్ష్మణుడు వాటిని దారిలోనే ఖండించాడు. ఇద్దరూ ఒకరినొకరు బాణాలతో కొట్టుకున్నారు. మధ్యలో లక్ష్మణుడు మూర్చిపోయాడు. అది చూసి రావణుడు ముందుకు వచ్చి లక్ష్మణుడిని పట్టుకొని ఎత్తబోయాడు. అంతలో హనుమంతుడు వచ్చి రావణుడి రొమ్ములో తన పిడికిలతో బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు రావణుడు బోర్లా పడిపోయి నోట, కళ్ళు, చెవులు రక్తం కక్కాడు. అది చూసి హనుమంతుడు మూర్ఛలో ఉన్న లక్ష్మణుని తన చేతులతో ఎత్తుకొని రాముడి వద్దకు తీసుకుపోయాడు. కొద్దిసేపటికి రావణుడికి కూడా స్పృహ తెలిసింది. రావణుడు మళ్ళీ యుద్ధానికి సిద్ధమయ్యాడు. అప్పుడు రాముడు రావణుని మీదకి యుద్ధానికి వచ్చాడు. అది చూసి హనుమంతుడు రావణుడితో యుద్ధం చేయడానికి నువ్వు నా మీద ఎక్కి కూర్చో అన్నాడు. రాముడు అలాగే చేశాడు. అతడు హనుమంతుడి భుజం మీద ఎక్కి రథం మీద ఉన్న రాముడితో యుద్ధానికి వెళ్ళాడు. రావణుడు తీవ్రమైన బాణాలతో రాముడి వాహనమైన హనుమంతుడిపై ప్రయోగించాడు. ఆ బాణాల మూలంగా హనుమంతుడి తేజస్సు మరింత హెచ్చింది. అయితే రాముడికి చాలా రోషం వచ్చింది. అతను రావణుడి రథచక్రాలను, గుర్రాలను, ధ్వజాలను, గొడుగును, సారథిని, ఆయుధాలను తన బాణాలతో కొట్టి రావణుడి రొమ్ములో నాటుకునేటట్లు బాణం వేశాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక రావణుడి చేతిలో ధనస్సు జార విడిచి మూర్చపోయాడు. రాముడు ఒక అర్ధచంద్రాకారం గల బాణంతో రాముడి కిరీటం ఖండించి రావణితో, చాలామంది వీరులను చంపి అలసిపోయి ఉన్నావు, ఇప్పుడు నువ్వు చంపను, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకొని మళ్ళీ యుద్ధ సన్నద్ధుడై రావటానికి అనుమతిస్తున్నాను, వెళ్ళు అన్నాడు. ఈ మాటలు అనిపించుకున్నందుకు సిగ్గుపడుతూ రావణుడు చేసేది లేక లంకలోనికి వెళ్ళిపోయాడు. తరువాత రామలక్ష్మణులు యుద్ధంలో గాయపడిన వానరులకు సేవలు చేశారు. లంకకు తిరిగిపోయిన రావణుడు రాముడి బాణాలను తలుచుకొని భయపడి తన అంచెలతో, ఇంద్రుడికి తీసిపోని నేను మనిషి చేతిలో ఓడాను. నేను చేసిన గొప్ప తపస్సంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది కదా. నాకు మనిషి వల్ల భయం ఉంటుందని పూర్వం బ్రహ్మ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమైంది. మనిషి వల్ల చావు రాకుండా నేను బ్రహ్మను వరం కోరలేదు. రాక్షసులారా, ఈ కారణం వల్ల మీరు మరింత శ్రద్ధగా శత్రు సంహారం చేయాలి. నగరాన్ని మరింత బాగా కాపాడాలి. మీలో కొందరు పోయి కుంభకర్ణుని నిద్రలేపండి అన్నాడు. కుంభకర్ణుడు యుద్ధ ప్రారంభం కావటానికి 9 రోజుల ముందుగానే నిద్రపోయాడు. అతను నిద్రలేచి యుద్ధానికి వెళ్ళి రామలక్ష్మణులను చంపేస్తాడని రావణుడి నమ్మకం. ఎందుకంటే కుంభకర్ణుడికి ఎవరూ శాపాలు ఇవ్వలేదు. రావణుడి ఆజ్ఞ పొందిన రాక్షసులు గంధము, పూలమాలలు, ఆహార పదార్థాలు తీసుకుని కుంభకర్ణుని ఇంటికి వెళ్ళారు. ఆ ఇల్లు చాలా పెద్దది. రాక్షసులు లోపలికి వెళ్ళడం చాలా కష్టమైంది. ఎందుకంటే కుంభకర్ణుడు ఊపిరి విడిచినప్పుడల్లా ఆ గాలి రాక్షసులను వెనక్కు తోసేసేది. అడ్డంగా పడిపోయిన పర్వతంలాగా కుంభకర్ణుడు పడుకొని గాఢమైన నిద్రలో ఉన్నాడు. అతన్ని లేపటం అసాధ్యం. అలాంటి అసాధ్యమైన పనికి రాక్షసుడు పూనుకొని మొట్టమొదట అతని ముందు మాంసం రాశిగా పోశారు. మద్యపు బాణలు ఉంచారు. అతని శరీరమంతా చందనం పూశారు. అతని శరీరాన్ని పూలమాలతో కప్పారు. తర్వాత వాళ్ళు శంఖాలు ఊదారు, దుమ్మిగా అరిచారు. కుంభకర్ణుని కొట్టారు, అటు ఇటు కదిలించారు, బేరీలు మోగించారు. అయినా కుంభకర్ణుడు లేవనే లేదు. రాక్షసులు గదలు, రోకళ్ళు, గదియలు తీసుకొని కుంభకర్ణుని చచ్చేట్లు కొట్టారు. అందువల్ల కూడా ప్రయోజనం లేకపోయింది. రాక్షసులు కుంభకర్ణుని మీదికి గుర్రాలను, ఒంటెలను, గాడిదలను, ఏనుగులను తోలారు. చివరకు ఎలాగైతే కుంభకర్ణుడు మేల్కొన్నాడు. లేస్తూనే అతనికి ఆకలేసింది. అతను తన ఎదుట ఉన్న ఆహారపు రాసులను తిని బాణల కొద్దీ మద్యం తాగి రాక్షసులను కలియజూసి, మీరు నన్ను ఎందుకు లేపారు? రావణుడికి అపాయం ఏం జరగలేదు కదా, ఇతర భయాలేమీ లేవు కదా అని అడిగారు. కానీ ఏదో ముంచుకు రావటం చేతనే రాక్షసులు తనను నిద్రలేపారని కుంభకర్ణుడు గ్రహించాడు. రావణుడి మంత్రి యూపాక్షుడు కుంభకర్ణుడి ప్రశ్నలకు ఇలా సమాధానం చెప్పాడు. కుంభకర్ణ, మనకు పూర్వం ఏ దేవత వల్ల, దైత్యుల వల్ల, దానవుల వల్ల కలిగిన భయం ఇప్పుడు మానవుల వల్ల కలుగుతుంది. కొండలంతేసి వానరులు లంకను ముట్టడించారు.
సీతను ఎత్తుకొచ్చినందుకు అలిగి రాముడు పెద్ద భయం కలిగిస్తున్నాడు. ముందు ఒక వానరుడు లంకనంతా కాల్చి అక్షయ కుమారుణ్ణి సేనతో సహా చంపేశాడు. ఇప్పుడు రాముడు రావణ్ణి యుద్ధంలో కొట్టి చచ్చాడనుకుని వదిలిపెట్టాడు. రావణ్ణి దేవతలు, దైత్య, దానవులు చేయలేకపోయిన పనిని ఈ రాముడు చేశాడు అన్నారు. తన అన్న యుద్ధంలో ఓడాడన్న మాట వినగానే కుంభకర్ణుడు కోపంగా విపాక్షుడితో ఇలా అన్నాడు: నేను ఇప్పుడే వెళ్ళి వానర సేవలను రామలక్ష్మణులు చంపేసి తర్వాత రావణ్ణి చూస్తాను. వానరుల రక్త మాంసాలు రాక్షసు చేత తినిపించి రామలక్ష్మణుల రక్తాన్ని నేనే తాగుతాను అన్నాడు. కోపంతో ఒళ్ళు తెలియకుండా గర్వం కొద్దీ కుంభకర్ణుడు ఆడిన ఈ మాటలు విని మహోదరుడు చేతులు జోడించి కుంభకర్ణుడితో, నువ్వు ముందు రావణుడి వద్దకు వచ్చి ఆయన చెప్పినది విని మంచి చెడ్డలు ఆలోచించి తర్వాత శత్రువులను జయించు అన్నాడు. మహోదరుడు అలా అన్న మీదట కుంభకర్ణుడు రాక్షసుల వెంట రావణుడి ఇంటికి వెళ్ళాడు. రాక్షసులు ముందుగా రావణుడి వద్దకు వెళ్ళి, కుంభకర్ణుడు నిద్రలేచాడు, అతనికి ఏం ఆజ్ఞ ఇస్తావు? అలాగే యుద్ధానికి పొమ్మన్నావా, ఇక్కడికి వచ్చి నేను చూడమన్నావా అని అడిగారు. నేను కుంభకర్ణుడు చూడాలి, అతన్ని గౌరవంగా ఇక్కడికి తీసుకురండి అన్నాడు రావణుడు. రాక్షసులు వెళ్ళి ఈ మాట చెప్పగానే కుంభకర్ణుడు రావణుడి వద్దకు వచ్చాడు. కుంభకర్ణుని ప్రాకారాల వెలుపల ఉన్న వానరులు చూసి భయపడి అటూ ఇటూ పరిగెత్తారు. కుంభకర్ణుని రాముడు కూడా చూశాడు. వానరుల సేన పరిగెత్తడము చూశాడు. అతడు విభీషణుడితో, పెద్ద మేఘంలాగా ఉన్నాడు, ఎవరితడు అన్నాడు. విభీషణుడు రాముడితో ఇలా అన్నాడు: ఇతను విశ్వావసుడి కొడుకు కుంభకర్ణుడు. యుద్ధంలో యముణ్ణి, ఇంద్రుణ్ణి కూడా జయించినవాడు. ఇతని దేహం అంత పెద్ద దేహం మరి రాక్షసుడికి లేదు. ఇతర రాక్షసులు వరాలు పొంది బలవంతులయ్యారు, కానీ కుంభకర్ణుడు పుట్టుకతోనే మహాపరాక్రమశాలి. ఇతను పుడుతూనే ఆకలి కొద్దీ అనేక వేల ప్రాణులను భక్షించాడు. ఇది చూసి ప్రజలు బెదిరిపోయి ఇంద్రుడితో చెప్పి అతని శరణు చొచ్చారు. ఇంద్రుడు కోపించి కుంభకర్ణుడిని వజ్రాయుధంతో కొట్టాడు. కుంభకర్ణుడు సింహనాదం చేశాడు. ఆ ధ్వనికి ప్రజలు మరింత హడలిపోయారు. కుంభకర్ణుడు ఐరావతం దంతం ఒకటి పీకి దాంతో ఇంద్రుని రొమ్ములో పొడిచాడు. తరువాత ఇంద్రుడు ప్రజలను వెంటబెట్టుకుని బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి సంగతి చెప్పుకున్నాడు. బ్రహ్మదేవుడు రాక్షసులందరినీ పిలిపించాడు. వారిలో కుంభకర్ణుడు కనిపించేసరికి బ్రహ్మకే భయం పుట్టింది. బ్రహ్మ కుంభకర్ణుడితో, లోకాలు నాశనం చేయటానికి విశ్వావసుడు నిన్ను కన్నాడురా, నువ్వు సర్వకాల సర్వావస్థల యందు ఒళ్ళు తెలియకుండా పడి నిద్రపో అన్నాడు. ఆ శాపం తగిలి కుంభకర్ణుడు బ్రహ్మ ఎదుటే పడిపోయాడు. అది చూసి రావణుడు బ్రహ్మతో, నీ మునిమనుడైన ఈ కుంభకర్ణుని ఇలా శపించటం భావ్యం కాదు. నీ మాట అబద్ధం కావటానికి లేదు. వాడు నిద్రపోవటానికి, మేలుకొని ఉండటానికి కాలనియమం ఏర్పాటు చేయి అన్నాడు. అప్పుడు బ్రహ్మ కుంభకర్ణుడు 6 మాసాలు నిద్రపోయేట్టు, ఒక్కరోజు మేలుకొని ఉండేట్టు, నిద్ర లేచినప్పుడు ఆకలితో ఎదుట ఏది కనిపిస్తే అది అగ్నిహోత్రుడిలాగా తినేట్టు నియమం పెట్టాడు. నీ పరాక్రమానికి బెదిరిపోయి రావణుడు కుంభకర్ణుని నిద్రలేపించాడు. మహాభయంకరమైన పరాక్రముడైన కుంభకర్ణుడు వానరులను తినడానికి వస్తాడు. వానరులు అతన్ని ఎలా ఎదిరించగలరు? అది ఒక కదిలే యంత్రమని వానరులకు చెప్పాలి, అప్పుడు గాని వారి భయం పోదు అన్నాడు. రాముడు విభీషణుడు చెప్పింది విని తృప్తిపడి నీలుడితో లంకా ద్వారాలన్నిటిపైన దాడి సాగించాడు. గవాక్షుడు, హనుమంతుడు, అంగదుడు పర్వత శిఖరాలను తీసుకొని యుద్ధానికి వచ్చారు. ఈ లోపల కుంభకర్ణుడు పూర్తిగా వదలని నిద్రమత్తుతో రావణుడి వద్దకు వచ్చి అతను విచారంగా ఉండటం గమనించాడు. కుంభకర్ణుని చూసి రావణుడు పరమానందంతో ఆసనం నుంచి లేచి కుంభకర్ణుని కౌగలించుకొని ఇద్దరూ కూర్చున్న అనంతరం కుంభకర్ణుడు, ఏం తొందర కలిగింది? నిద్రపోతూ నన్ను ఎందుకు లేపించావు? నీకిప్పుడు ఎవడు భయం కలిగించాడు? వాడి చావుకు దగ్గర పడింది అన్నాడు. దానికి రావణుడు, నాకు రాముడి వల్ల భయం కలిగింది. అతను సుగ్రీవుడితోనూ వానర సేవలతోనూ సముద్రం దాటి వచ్చి మనల్ని సర్వనాశనం చేస్తున్నాడు. యుద్ధంలో వానర వీరుడు ఒక్కడూ చావలేదు, కానీ వానరుల చేతిలో రాక్షస వీరులు చాలామంది చచ్చారు. అందుచేత ఇప్పుడు నువ్వు వానరులందరినీ చంపి లంకను కాపాడు, అందుకే నేను నిద్రలేపాను అన్నాడు. కుంభకర్ణుడు నవ్వి, ముందు మనం సమాలోచన చేసినప్పుడు ఎలా జరుగుతుందనుకున్నామో అలాగే జరిగింది. సీతను అపహరించి తెచ్చిన పాపానికి ఫలితం వెంటనే కనబడింది. ఈ విషయంలో మన తమ్ముడు విభీషణుడు చెప్పిందే మనకు హితమైనది, లేదా నీకు ఇంకేమైనా తోస్తే అలా చెయ్యి అన్నాడు. రావణుడు కోపంగా, నాకన్నా చిన్నవాడివి నాకు బోధనలు చేస్తున్నావేమిటి? ఇది నీతి గురించి ఆలోచించే సమయం కాదు, పరాక్రమం చూపించే సమయం అన్నాడు.
దానికి కుంభకర్ణుడు, రాక్షసరాజా, నేను నీకు తమ్ముణ్ణి, బంధువును, నీకు హితవు చెప్పడం నా విధి. ఇక నీకు కలిగిన విచారం మాటకు వస్తే నువ్వు నిశ్చింతగా ఉండు. రామలక్ష్మణులను చంపి వానర సేవన పారిపోయేట్టు చేస్తాను. మన బంధువులు పోయినందుకు దుఃఖించే రాక్షసులందరికీ సంతోషం కలిగిస్తాను. నేను బతికి ఉండగా రాముడు నిన్ను చంపలేడు అన్నాడు. మహోదరుడు కుంభకర్ణుని మందలిస్తూ ఇలా అన్నాడు, రావణుడు సీతను ఎత్తుకువద్దామనుకున్నప్పుడు అందుకు మేమంతా ఆమోదించాం. ఎవరి హితం వినకుండా రావణుడు ఆ పని చేయలేదు. నువ్వు ఇప్పుడు నీ పరాక్రమం గొప్పగా చెప్పుకొని ఒక్కడివే యుద్ధానికి పోతానంటున్నావు. అది కూడా సముచితంగా లేదు. జనస్థానంలో అనేక మంది రాక్షసులను ఒంటరిగా చంపిన రాముణ్ణి నువ్వు ఒక్కడివే ఎలా చంపుతావు? ఆ జనస్థానంలో రాముడికి ఓడిన మహాపరాక్రమవంతులైన రాక్షసులు ఇప్పటికీ రాముడి పేరు చెబితే భయపడుతున్నారు చూడు. తరువాత మహోదరుడు రావణుడితో, నువ్వు మమ్మల్ని కొందరిని యుద్ధానికి పంపు. మేము రాముడిని చంపితే సరే, లేకపోతే తిరిగి వచ్చి రాముడిని తినేసామని చెబుతాం. నువ్వు బహిరంగంగా పండుగ జరుపు. సీతను భర్త పోయినందుకు పరామర్శించు. నీ దాన్ని చేసుకో. యుద్ధంతో పని లేకుండా నీ కోరిక తీరిపోతుంది అన్నాడు. మహోదరుడిని చూస్తే కుంభకర్ణుడికి మండిపోయింది. అతను మహోదరుడితో, ఇలాంటి మాటలు ఇంకెన్నడూ చెప్పకు, జాగ్రత్త. పిరికివాళ్ళు, బుద్ధిహీనులు అయిన నీలాంటి వాళ్ళ మాటలు వినటం చేతనే రావణుడికి ఆపద వచ్చి పడింది. నీకు యుద్ధం అంటేనే భయం. రాజు చెప్పిన దానికంతకు తాళం వేస్తూ ఈచ్చగాలాడటం మూలాన వ్యవహారం ఇంత దూరం వచ్చింది. నీ మూలంగా లంక దాదాపు నాశనమైంది. బొక్కసం ఖాళీ అయింది. సైన్యమంతా తుడిచిపెట్టుకుపోయింది. మీరు రాజును శత్రువుగా చూస్తున్నట్లుంది. మీరు చేసిన తప్పులు సరిచేయటానికి నేను యుద్ధభూమికి పోతున్నాను అన్నాడు. కుంభకర్ణుడి మాటలకు రావణుడు పకపకా నవ్వి, మహోదరుడికి రాముడంటే భయం, అందుకే యుద్ధం వద్దంటున్నాడు. నాకు నీకన్నా దగ్గరవాడు, నీ అంత బలవంతుడు మరొకడు లేడు. నువ్వు వెంటనే యుద్ధానికి బయలుదేరు. వానరులను భక్షించు. యుద్ధంలో జయం పొందిరా. అసలు నిన్ను చూస్తూనే వానరులు పారిపోతారు. రామలక్ష్మణుల గుండెలు పగిలిపోతాయి అన్నాడు. కుంభకర్ణుడు యుద్ధానికి పోవటానికి సిద్ధపడుతూ మంచి వాడిగల శూలాన్ని చేతపట్టాడు. అది ఇనుముతో చేసినది. దానికి మెరిసే బంగారు అలంకరణలున్నాయి. ఆ శూలాన్ని చేతబట్టి కుంభకర్ణుడు రావణునితో, నేను ఒంటరిగానే పోతాను, నా సేనని ఇక్కడే ఉండని. నన్ను చూసి భయపడిన వానరులందరినీ తినేస్తాను అన్నాడు. సాయుధ సైనికులను వెంట పెట్టుకొని వెళ్ళు. వానరులు చాలా పరాక్రమవంతులు, వేగవంతులు, పట్టుదల గల వాళ్ళు. ఒంటరిగా ఏ మరుపాటున ఉన్న వాణ్ణి చంపేయగలరు అన్నాడు రావణుడు. అతను కుంభకర్ణుని తన చేతుల మీదుగా అలంకరించాడు. కుంభకర్ణుడు కవచం ధరించి రావణ్ణి కౌగలించుకొని రావణ్ణి ఆశీర్వాదం పొంది యుద్ధానికి బయలుదేరాడు. అతని వెంట రథాల మీద అనేక మంది సైన్యంతో సహా శంఖాలు, బేరీలు మోగుస్తూ బయలుదేరారు. దారిలో కుంభకర్ణుడు రాక్షసులతో, వానరులు మనకేమీ అపకారం చెయ్యలేదు. కోతులు వనాలకు అలంకారంగా కూడా ఉంటాయి. ఇప్పుడు వానరులు లంకను ముట్టడించడానికి కారణం రామలక్ష్మణులు. అందుచేత యుద్ధంలో వారిద్దరిని చంపేస్తాను అన్నాడు. కుంభకర్ణుడు చూడగానే వానరసేన చెల్లా చెదురుగా పారిపోయింది. అది చూసి కుంభకర్ణుడు చాలా సంతోషించాడు. అంగదుడు వానరుల భయం గమనించి నల, నీల, గవాక్ష, కుముదంతో, మీరు మీ స్వరూపాలను, పరాక్రమాలను, వంశాలను మరిచి మామూలు కోతుల్లాగా భయపడి ఎక్కడికి పోతున్నారు? వెనక్కు తిరగండి. మీకిప్పుడు ప్రాణభయం పట్టుకుందా ఏం? ఆ కనిపించేది యోధుడు కాదు, మనల్ని భయపెట్టడానికి తయారు చేసిన యంత్రం. దీన్ని మనం నాశనం చేద్దామన్నాడు. ఆ మాటలతో వానరులు ధైర్యం తెచ్చుకొని చెట్లు, రాళ్ళు తీసుకొని యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళు మదపుటేనుగులలాగా కుంభకర్ణుని మీద యుద్ధం చేశారు. అయితే వాళ్ళు వేసిన చెట్లు, రాళ్ళు కుంభకర్ణుని కదిలించలేకపోయాయి. అతను వానరులను చంపసాగాడు. ఈసారి వానరులు కుంభకర్ణుని చేత దెబ్బతిని వెనక్కి తిరిగి చూడకుండా అతి వేగంగా పారిపోయారు. కొందరు వెళ్ళి సముద్రంలో దూకారు, కొందరు గాలిలోనికి ఎగిరారు, మరికొందరు తాము వచ్చిన సేతువు మీదగానే పారిపోయారు. అంగదుడు పారిపోవద్దని వారిని హెచ్చరించాడు. ఇన్ని వేల మంది వానరులు ఒక్క కుంభకర్ణుడికి భయపడడం ఏమిటన్నాడు. కానీ వానరులు తమకు ప్రాణాలు దక్కితే చాలనుకున్నారు. అయినా అంగదుడు మంచి మాటలతో వారిని వెనక్కు మళ్లించాడు. అతనికి హనుమంతుడు కూడా సహాయం వచ్చాడు. తర్వాత హనుమంతుడి నాయకత్వం కింద ఋషభుడు, శరభుడు, మైందుడు, ధ్రుముడు, నీలుడు, కురుడు, సువేషుడు, గవాక్షుడు, రంభుడు, తారుడు, ధ్వనిడు, పవనుడు యుద్ధానికి బయలుదేరారు.
వాళ్ళు చావటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ లోపల కుంభకర్ణుడు వానరులను తినసాగారు. దివుడు ఒక కొండను పెకిరించి కుంభకర్ణుడి పైకి వెళ్ళాడు. అతను విసిరిన ఆ కొండను గురి తప్పి కుంభకర్ణుడి వెంట ఉన్న సేనపైన పడింది. దాని కింద పడి రథాలు, గుర్రాలు, రాక్షసులు నుగ్గునుగ్గైపోయారు. ఇంతలో దేవుడు మరొక పర్వత శిఖరాన్ని విసిరాడు. అది కూడా అంతులేని విధ్వంసం చేసింది. రాక్షసుల దిక్కులు వానరులను చంపారు. వానరులు మహావృక్షాలతో రాక్షసులను చంపారు. హనుమంతుడు ఆకాశంలో నుంచి కుంభకర్ణుని మీద రకరకాల శిలలను, వృక్షాలను వేశాడు. కుంభకర్ణుడు తన శూలంతో పర్వతాలను పడగొట్టి చెట్లను పక్కకు నెట్టేశాడు. తర్వాత అతను ఆ శూలం చేతబట్టి వానరసేనను తరుముతూ ఉంటే హనుమంతుడు ఒక కొండతో అతను బలంగా కొట్టాడు. కుంభకర్ణుడు శరీరం గాయమై రక్తం కారింది. అతను తన శూలాన్ని గిరగిరా తిప్పి హనుమంతుడి రొమ్ములో పొడిచాడు. హనుమంతుడు భయంకరంగా అరిచి నోట నెత్తురు కక్కుతూ మూర్ఛపోయాడు. నీలుడు కుంభకర్ణుడి మీదకు మరొక పర్వతం విసిరాడు. కుంభకర్ణుడు దాన్ని పిడికిలితో పొడిచి నుగ్గునుగ్గు చేశాడు. వృషభుడు, శరభుడు, నీలుడు, గవాక్షుడు, గంధమాధుడు ఈ 5గురు ఒక్కసారి కుంభకర్ణుడి పైకి వెళ్ళి చుట్టుముట్టి రాళ్లతోనూ, చెట్లతోనూ, పిడికిళ్లతోనూ, కాళ్లతోనూ కొట్టారు. ఆ దెబ్బలు కుంభకర్ణుడికి సుఖంగా తోచాయి. అతను ఆ 5గురు వానర వీరులను ఒకరి తర్వాత ఒకరుగా నెత్తురు కక్కించి నేలకూల్చారు. వానరులు వేల సంఖ్యలో కుంభకర్ణుడి మీదికి దూకారు. వాళ్ళు ఆ పర్వతాకారుణ్ణి కొరికి, గీరి, పిడికిళ్లతోనూ, మోకాళ్లతోనూ పొడిచారు. కానీ కుంభకర్ణుడు ఏమాత్రం లక్ష్య పెట్టక వానర సేనను నిర్మూలించసాగాడు. కుంభకర్ణుని ఆపటం వానరుల వల్ల కాదని స్పష్టమైంది. అంగదుడు, అతని తరువాత సుగ్రీవుడు కుంభకర్ణుని మీదికి కొండలు విరిశారు. కానీ అవి అతన్ని ఏమీ చేయలేకపోయాయి. అతను సుగ్రీవుడి మీదికి తన శూలం విసిరాడు. హనుమంతుడు దారిలో దాన్ని ఒడిసి పట్టుకొని విరిచిపారేశాడు. ఇది చూసి వానరులు ఎంతో సంతోషించి సింహనాదాలు చేశారు. అప్పుడు కుంభకర్ణుడు ఒక పర్వత శిఖరం విసిరి సుగ్రీవుణ్ణి మూర్ఛపోగొట్టాడు. అది చూసి రాక్షసులు సింహనాదం చేశారు. కుంభకర్ణుడు మూర్ఛపోయిన సుగ్రీవుణ్ణి ఎత్తుకుని పోయాడు. సుగ్రీవుణ్ణి కాజేస్తే రామలక్ష్మణులతో సహా వానర సేన వశమైనట్టేనని అతను అనుకున్నాడు. అతను సుగ్రీవుడితో సహా లంకలోనికి వెళ్ళిపోయాడు. ఇదంతా చూసి కూడా హనుమంతుడు భయపడలేదు. మూర్ఛ తెలియగానే సుగ్రీవుడు తనను తాను రక్షించుకోగలడని అతని నమ్మకం. అందుచేత అతను దిగులు పడద్దని వానరులకు ధైర్యం చెబుతూ యుద్ధరంగంలో ఉండిపోయాడు. అతను అనుకున్నట్లుగానే సుగ్రీవుడికి స్పృహ వచ్చి చూసేసరికి తాను కుంభకర్ణుడి భుజం మీద ఉన్నట్టు తెలిసింది. అతనికి లంకానగరపు వీధులు కనిపించాయి. అతను చప్పున కుంభకర్ణుని ముక్కు, చెవులు కొరికాడు. కుంభకర్ణుడు నెత్తురు ఓడుతూ సుగ్రీవుని నేలకేసి కొట్టి కాలితో మట్టగించాడు. అయితే సుగ్రీవుడు దాన్ని లక్ష్య పెట్టక ఆకాశంలోనికి ఎగిరి రాముణ్ణి చేరుకున్నాడు. సుగ్రీవుడు తప్పించుకుపోగానే కుంభకర్ణుడు తిరిగి యుద్ధభూమికి వచ్చి వానరులను భక్షించసాగాడు. అప్పుడు లక్ష్మణుడు యుద్ధానికి వచ్చి అతని మీద బాణాలు వేశాడు. కుంభకర్ణుడు వాటిని లక్ష్య పెట్టక రాముడి మీదికి పోయాడు. రాముడు అతనితో, కుంభకర్ణ, నువ్వు ఇంద్రుణ్ణి జయించావు కాబోలు, నేను ఇంద్రుణ్ణి కాను, రాముణ్ణి, నేను క్షణంలో చంపేస్తాను అన్నాడు. రాముడా, నేను విరాధుణ్ణి కాను, వాలిని, మారీచుణ్ణి కాను, కుంభకర్ణుని, నీ పరాక్రమం నా మీద చూపించు, తర్వాత నేను నిన్ను తినేస్తాను అన్నాడు కుంభకర్ణుడు రాముడితో. సాల వృక్షాలను ఛేదించడానికి, వాలిని చంపటానికి ఉపయోగించిన బాణాలను రాముడు కుంభకర్ణుని మీద వేశాడు. కానీ అవి అతన్ని ఏమీ చేయలేకపోయాయి. అప్పుడు రాముడు అతని మీద వాయాస్త్రం ప్రయోగించాడు. దాంతో కుంభకర్ణుడి చెయ్యి గదతో సహా తెగిపడింది. కుంభకర్ణుడు గట్టిగా అరిచి రెండో చేత్తో ఒక పెద్ద వృక్షం పెరిగి రాముడి మీదికి వెళ్ళాడు. రాముడు ఐంద్రావస్త్రంతో కుంభకర్ణుడి రెండో చేతిని కూడా ఖండించాడు. అప్పటికి కుంభకర్ణుడు రాముడి పైకి ప్రయత్నించాడు. రాముడు అతని కాళ్ళు కూడా ఖండించాడు. చిట్ట చివరకు కుంభకర్ణుడి శిరస్సు కూడా ఖండించేశాడు. కుంభకర్ణుడు చావగానే రాక్షసులు అమితమైన దుఃఖంతో పెద్ద పెట్టున ఏడ్చారు. వాళ్ళు రాముణ్ణి చూసి హడలిపోయారు. వానరులు రాముడి చుట్టూ చేరి అతన్ని పూజించారు. కుంభకర్ణుడు రాముడి చేతిలో చచ్చాడన్న వార్త రాక్షసుల ద్వారా రావణుడికి చేరింది. ఈ మాట విని రావణుడు మూర్ఛపోయాడు. అతని కొడుకులైన దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశూరుడు, అతికాయుడు పెద్ద పెట్టున ఏడ్చారు. అలాగే కుంభకర్ణుడి తమ్ములైన మహోదరుడు, మహాపార్షుడు కూడా ఏడ్చాడు. మూర్ఛ తెలిసిన రావణుడు ఇక లంక వానరుల వశమవుతుందని భయపడ్డాడు. అతనికి రాజ్యంతోనే రుణం తీరినట్టు తోచింది. సీత మాట సరే సరే, అతను రాముణ్ణి చంపి తన తమ్ముడి కోసం పగ తీర్చుకోవాలని, లేదా తాను కూడా చావాలని నిశ్చయించాడు.
విభీషణుడి మాట వినక అతన్ని దూరం చేసుకున్నందుకు కూడా రావణుడిలో పశ్చాత్తాపం కలిగింది. రావణుడి దుఃఖం చూసి తిసురుడు, 3 లోకాలను జయించగల నువ్వు ఇలా ధైర్యపడితేవేమిటి? నన్ను యుద్ధానికి పంపు, నేను రాముని చంపి వస్తాను అన్నాడు. ఆ మాట విని దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు కూడా యుద్ధానికి పోతామని ఉబలాట పడ్డారు. రావణుడు వారిని చూసి పరమానందం చెంది కౌగలించుకొని యుద్ధానికి పంపాడు. మళ్ళీ రాక్షసులకు వానరులకు యుద్ధం జరిగింది. రాక్షస వీరుడైన నరాంతకుడు వానరులో బీభత్సం కలిగిస్తుండడం చూసి అతన్ని చంపమని సుగ్రీవుడు అంగదుడితో చెప్పాడు. అంగదుడు నరాంతకుడితో కొంతసేపు యుద్ధం చేసి చివరకు అతన్ని చంపేశాడు. అది చూసి త్రిశూరుడు, మహోదరుడు, దేవాంతకుడు అంగదుడి మీదికి వచ్చారు. 3 రాక్షసులను ఎదిరించి పోరాడుతుండడం చూసి హనుమంతుడు తోడుగా వచ్చి ఒక్క గుద్దుతో దేవాంతకుని చంపాడు. అలాగే అంగదుడికి తోడు వచ్చిన నీలుడు మహోదరుని చంపాడు. మహాపాసుడితో ఋషభుడు భయంకరమైన యుద్ధం చేసి చివరకు అతన్ని చంపాడు. మహాపాసుడు చాగానే రాక్షసులు ఆయుధాలు వదిలి పారిపోయారు. యుద్ధానికి పోయిన రాక్షస వీరులు చచ్చారని తెలిసి అతికాయుడు బయలుదేరాడు. చిన్న పర్వతంలాగా వచ్చే అతికాయుడిని చూసి రాముడు విభీషణ్తో, ఈ రాక్షస వీరుడు ఎవరు అన్నాడు. ఇతను రావణుడికి ధాన్యమాలిని వల్ల కలిగిన కొడుకు అతికాయుడు. ప్రతాపంలో రావణుడంతటి వాడు. ఇతను బ్రహ్మదేవుడి అనుగ్రహం పొంది దివ్యాస్త్రాలు సంపాదించి దేవతల చేత రాక్షసుల చేత చావు లేకుండా వరం పొందాడు. అతను ధరించిన కవచము, అతను ఎక్కిన రథము కూడా బ్రహ్మదేవుడు ఇచ్చినవే. వీటి సహాయంతో అనేకసార్లు ఇతను దేవతలను, దానవులను జయించి రాక్షసులను రక్షించాడు. ఇతన్ని త్వరగా చంపకపోతే వానర బలాలకు తీవ్రమైన నష్టం కలిగించగలడు అని విభీషణుడు రాముడితో అన్నాడు. ఈ లోపల వానరసేన మీదికి వచ్చిన అతికాయుణ్ణి కుముదుడు, ద్వివుడు, మైందుడు, నీలుడు, శరభుడు ఎదుర్కొన్నారు. కానీ అతన్ని వాళ్ళు ఏమీ చేయలేకపోగా అతని బాణాలతో తీవ్రంగా బాధపడ్డారు. అతికాయుడు తన మీదికి రాని వారి మీదికి పోక తిన్నగా రాముడి వద్దకు వచ్చి, పారిపోయే వాళ్ళతో యుద్ధం చెయ్యను, నాతో యుద్ధం చేసే ఉత్సాహం గల వారెవరు అని అడిగాడు. ఈ మాటలకు లక్ష్మణుడు అలిగి అతికాయుడి ముందుకు వచ్చి ధనుష్టాకారం చేశాడు. అతన్ని చూసి అతికాయుడు, లక్ష్మణుడా, చిన్నవాడివి, నీకున్న పరాక్రమం ఎంత? నాతో ఏమని యుద్ధం చేయవచ్చావు? ఎందుకు వృధాగా చచ్చిపోతావు? అవతలికెళ్ళు అన్నాడు. శౌర్యం చూపవలసింది మాటల్లో కాదు, చేతల్లో. నిన్ను నువ్వు పొగుడుకోక నీ పరాక్రమం నా మీద చూపు అన్నాడు లక్ష్మణుడు. ఇద్దరు బాణాలతో యుద్ధం ఆరంభించారు. లక్ష్మణుడి బాణాల దెబ్బలు తిన్న మీదట అతికాయుడికి అతని మీద కొంత గౌరవం ఏర్పడి ఉత్సాహంతో యుద్ధం చేశాడు. ఇద్దరు ఒకరి మీద ఒకరు దివ్యాస్త్రాలు ప్రయోగించారు. అతికాయుడి బాణాలు లక్ష్మణుడిని బాధించాయి కానీ లక్ష్మణుడి బాణాలు అతికాయుడి కవచాన్ని ఛేదించలేకపోయాయి. అందుచేత లక్ష్మణుడు అతని మీద బ్రహ్మాస్త్రం వేశాడు. అతికాయుడు దాన్ని ఆపటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ బాణం అతికాయుడి తల నరికేసింది. అతికాయుడి చావుతో రాక్షస శోకానికి అంతు లేకుండా పోయింది. ఈ వార్త రావణుడికి చేరేసరికి అతను నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే మేటి రాక్షస వీరులు ఒక్కొక్కరే రామలక్ష్మణుల చేతిలో చచ్చిపోతున్నారు. వానరులను తక్కువ అంచనా వేయటం పొరపాటే అయింది. తన తండ్రి విచారంలో మునిగి ఉండటం చూసి ఇంద్రజిత్తు, నేను బతికి ఉండగా నీకు విచారం దేనికి? నా బాణాల దెబ్బతిని ఎవడూ ప్రాణాలతో బయటపడలేదు. ఈ రామలక్ష్మణుల ప్రాణాలు నేను తీస్తాను. ఇప్పుడే యుద్ధానికి బయలుదేరుతున్నాను అన్నాడు. అతను తండ్రి అనుమతి పొంది ఉత్తమమైన కంచెర గాడిదలను కట్టిన రథం ఎక్కాడు. అతను యుద్ధభూమికి పోతుంటే అనేక మంది రాక్షస యోధులు రకరకాల ఆయుధాలు ధరించి సంతోషంగా అతని వెంట వెళ్లారు. ఇంద్రజిత్తు యుద్ధభూమిని చేరి దివ్యరథం సంపాదించటానికై హోమం నిశ్చయించి రాక్షసులను తన చుట్టూ కాపలా ఉండమన్నాడు. తరువాత అతను మంత్రయుక్తంగా అగ్నిలో హోమం చేశాడు. అతను హస్నికలు హోమం చేస్తుంటే అగ్ని పొగ లేకుండా పెద్ద జ్వాలతో మండింది. తరువాత ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని జపించి ఆ అస్త్రంతో తన వింటిని, రథాన్ని, ఇతర ఆయుధాలను మంత్రించాడు. హోమం పూర్తయింది. ఇంద్రజిత్తు తన రథంతోనూ, ఆయుధాలతోనూ, రథసారథితోనూ ఆకాశంలో అంతర్ధానమయ్యాడు. రాక్షససేన గుర్రాలతోనూ, రథాలతోనూ యుద్ధరంగాన్ని కదిలింది. రాక్షసులు వానరుల మీద రకరకాల ఆయుధాలతో యుద్ధం ప్రారంభించారు. ఇంద్రజిత్తు వాళ్ళని ప్రోత్సహించాడు. తర్వాత అతను కూడా యుద్ధంలో ప్రవేశించాడు. అతను ఒక్కొక్క దెబ్బకు 5-6 వానరులను చంపసాగాడు.
అతను మామూలు వానరులనే కాక ముఖ్యమైన వానర వీరులందరినీ క్రూరంగా హింసించాడు. గంధమాదుడు, నలుడు, మైందుడు, గజుడు, సుగ్రీవుడు, ఋషభుడు, అంగదుడు, ద్వివుడు అతని బాణాలను తీవ్రంగా గురయ్యారు. కానీ అదృశ్యంగా ఉన్న ఇంద్రజిత్తును వారు చూడను కూడా చూడలేదు. ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణాలు రామలక్ష్మణులకు కూడా తగిలాయి. రాముడు లక్ష్మణ్తో ఈ ఇంద్రజిత్తు అదృశ్యంగా ఉండి యుద్ధం చేస్తున్నాడు, అందుచేత అతన్ని చంపలేం. మనం అతని బాణాల మూలంగా పడిపోయినట్లు ఉన్నామంటే అతను సంతోషించి లంకకు వెళ్ళిపోతాడు అన్నాడు. అలాగే రామలక్ష్మణులు బాణాల దెబ్బలు తిని పడిపోయారు. ఇంద్రజిత్తు సింహనాదం చేసి లంకకు తిరిగి వెళ్ళాడు. ఇంద్రజిత్తు ప్రయోగించినది బ్రహ్మాస్త్రం. ఎంతమంది వానరులు దానికి కేవలం బలయ్యారో, ఎంతమంది చచ్చారో తెలుసుకోవాలనుకున్నాడు హనుమంతుడు విభీషణుడితో. విభీషణుడు చెరొక మండే కట్టెను తీసుకొని యుద్ధభూమి అంతటా వెతకసాగారు. వాళ్లకు ప్రాణాలతో ఉన్న జాంబవంతుడు కనిపించాడు. విభీషణుడు ఆ వృద్ధుణ్ణి పలకరించి, ప్రాణాలతో ఉన్నావు కదా అన్నాడు. జాంబవంతుడికి చావు దెబ్బతిన్నది. అతను విభీషణ్ణి, హనుమంతుడు బతికున్నాడా అని అడిగాడు. రామలక్ష్మణుల గురించి అడగకుండా హనుమంతుడి గురించి అడుగుతున్నావెందుకు అని విభీషణుడు జాంబవంతుడితో అన్నాడు. నాయనా విభీషణ, హనుమంతుడు బతికి ఉండి మిగతా వానరులంతా చచ్చినా ఏమంత నష్టం లేదు. కానీ అతను చచ్చిపోతే వానరసేవంతా బతికి ఉండినా మనమంతా చచ్చిన వారితోనే జమ అవుతాము అన్నాడు జాంబవంతుడు. పెద్దవాడు ఇలా అనేసరికి హనుమంతుడు ముందుకు వచ్చి జాంబవంతుడికి 2 కాళ్ళు పట్టుకొని నమస్కరించాడు. జాంబవంతుడు అతనితో, నాయనా హనుమంతుడా, ఇప్పుడు వానరులందరినీ నువ్వే రక్షించాలి. ఆ పనికి నువ్వు తప్ప మరెవరూ లేరు అన్నాడు. తరువాత రామలక్ష్మణులు మూర్ఛపోగొట్టుకోవడానికి జాంబవంతుడు హనుమంతుడితో ఒక పని చెప్పాడు. నువ్వు సముద్రం మీదుగా హిమాలయాలకు వెళ్ళాలి. అక్కడ నీకు అమితమైన ఎత్తైన శిఖరాలు కాంచనము, కైలాసము కనిపిస్తాయి. ఆ రెండింటికి మధ్యగా ఔషధ పర్వతి ఉంది. దాని శిఖరం మీద 4 దివ్యమైన ఔషధులున్నాయి. అవి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటాయి. వాటి పేర్లు విశల్యకరిణి, మృత సంజీవిని, సౌప్యకరిణి, సంధానకరిణి. ఈ 4 ఔషధులను తీసుకొని త్వరగా రా. వాటితో వానరులను బతికించి ఆరోగ్యవంతులను చేద్దామన్నాడు. వెంటనే హనుమంతుడు వాయు మార్గాన బయలుదేరాడు. అతను సముద్రాన్ని, పర్వతాలను, నదులను, అరణ్యాలను దాటుకుంటూ హిమాలయ పర్వతాలకేసి అతి వేగంగా వెళ్ళాడు. హిమాలయాల్ని చేరగానే హనుమంతుడికి అనేక ఎత్తైన శిఖరాలు, ఆశ్రమాలు కనిపించాయి. బ్రహ్మకోశము, కైలాస పర్వతము, ఇంద్రుడు తపస్సు చేసిన చోటు, రుద్రబాణ మోక్షస్థానము, హయగ్రీవ క్షేత్రము, బ్రహ్మకపాలము మొదలైన ప్రదేశాలను అతను చూశాడు. ఇంద్రుడికి బ్రహ్మవరం ఇచ్చిన చోటు, కుబేరుడి స్థానము, బ్రహ్మాసనము, శివధనస్సు క్షేత్రము చూశాడు. ఆఖరికి ఔషధ పర్వతం కూడా అతనికి కైలాస పర్వతానికి, ఋషభ పర్వతానికి మధ్య కనిపించింది. దాని మీద ఔషధులన్నీ వెలిగిపోతున్నాయి. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.